టు మా తెలంగాణ టీవీ. ఇక డీటెయిల్ చూస్తే భవానీ మాతా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 5వ వార్షికోత్సవాలు మెదక్ జిల్లా టెక్మాల్ మండలం చంద్రుతాండా గ్రామ పంచాయతీలో ఘనంగా భవానీ మాతా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హోమం మరియు అమ్మవారికి పట్టు వస్త్రాలు కానుకలు సమర్పించడం జరిగింది. తండావాసులు ఆటపాటలతో బోనాలు తీశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రుతాండా గ్రామ పెద్దలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. మరియు ఇతర గ్రామాల నుంచి తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చంద్రుతాండ గ్రామ పెద్దలు రామావత్ సర్దార్ నాయక్, రామావత్ జీవన్ నాయక్, కార్భారి సౌమ్య నాయక్, రామావత్ దుర్గా నాయక్, రామావత్ లోక్య నాయక్ మరియు గుడి పూజారి మోతిలాల్ నాయక్, గూగులోతు సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. शांति 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 त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं कलितं ब्रह्मासि तत्साक्षादात्मासि नित्यं स्वाहा ऋतं अस्मि सत्यमस्मि स्वाहा अवत्प्रमाम् अवतारम् अवश्लोकारम् अवधातारम् अवानुष्ठानमवशिष्टम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात् दक्षिणात् अजोघातात् अवधरतात् सर्वतोमां पारिभाषमन्तः स्वाहा ब्रह्माण्डमयस्त्वं चिन्मयः शुभानन्दमयस्त्वं ब्रह्ममयः सच्चिदानन्दादित्योऽसि प्रत्यक्ष 5వ వార్షిక అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే మా తాండాలో జగజంబ సేవల టెంపుల్ ఉంది. ఎందుకంటే దానికి చాలా ప్రభుత్వం ఉంది. మన ఇక్కడ నుండి ఎక్కడ ఏవైనా కోరికలు కోరుకుంటే మన అమ్మవారు ప్రత్యక్షమై ప్రతి ఒక్కరికి నెరవేరుస్తుంది. మన ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చి దర్శించుకుంటారు. కాబట్టి అందరికీ మా అమ్మవారి దయతో అందరి సహకారంతో మా చంద్రుతాండ అనేది ముందు ఉందని నేను కోరుకుంటున్నాను. చంద్రు నాయక్ తాండా గ్రామ ప్రజలందరూ వార్షికోత్సవాన్ని దుర్గా భవానీ మాత యొక్క వార్షికోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినారు. నిజంగా వాళ్ళ యొక్క భక్తికి, వాళ్ళ యొక్క నిమగ్నతకు, వాళ్ళు శ్రద్ధాభక్తులతో చేసినటువంటి యొక్క కార్యక్రమానికి చాలా ముగ్ధులై మేము చాలా ఆనందంతో ఈ కార్యక్రమం చేశాము. వాళ్ళు చాలా సంతోషంగా అందరూ కూడా గడుపుతున్నారు. ఈ యొక్క భవానీ మాత వాళ్ళ యొక్క గురువుగారు అయినటువంటి సేవాలాల్ మహారాజ్ వాళ్ళకు తప్పకుండా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ అమ్మవారి యొక్క దయ వాళ్ళకు కృపా కటాక్ష కర్ణాలు అన్నీ కూడా అమ్మగారి యొక్క ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయని చెప్పి మేము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు ఎంతో భక్తితోటి మర్యాదతోటి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క కార్యక్రమాన్ని మేము ఎంతో భక్తి శ్రద్ధలతోటి నిర్వహించాము. దానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వార్షికోత్సవ శుభాకాంక్షలు చంద్రతాండ గ్రామ ప్రజలందరికీ. ముఖ్యంగా ఈ తండాకు మనందరూ కలిసికట్టుగా ఉండి ఈ పూజను విజయవంతం చేసినాం. చాలా సంతోషం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే నరేందర్ అని హైదరాబాద్లో ఉన్నాడు. ఈ గుడి అంటే చాలా ముందుకు వస్తే దేనికైనా కానీ చాలా ఇది చేస్తాడు. ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం మనం ఇలా మంచి కలిసికట్టుగా ఈ పూజ నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా తండకు ఒక ప్రత్యేకత ఉంది. ఇంత చిన్న తండ అయినా సరే ఇంత పెద్ద గుడి నిర్మించుకొని అందరి సహకారంతో ముందుకెళ్ళి ఈ గుడి చైర్మన్గా, తాజా మాజీ సర్పంచ్గా మరియు బంజారా సేవాలాల్ సంఘం అధ్యక్షుడిగా మా తండలో మా గ్రామ ప్రజల అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణానికి అందరి తోడ్పడింది. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా తండలో ప్రతి ఒక్కరూ చిన్నవారు పెద్దవాళ్ళు ఒక భక్తితో భావనతో పని చేసుకుంటూ ఉంటారు. వ్యవసాయంలో మా జిల్లాలో మా తండా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా మాకు దక్కడం జరిగింది. ఎందుకంటే ఈ అన్ని కారణం ఒక భక్తి భావనలో ఉన్న ప్రజలు. దీనికి మాకు కొంచెం ఒక దేవునికి మాకు సంబంధం, దేవునికి మన భక్తితో ఎలా ఉండాలనే అది ముందుకు తేవడానికి మా గురువు గారు, మా మాధవానంద స్వామి గురువు గారు, మా ముంగి మహారాజ్ గారు, మా రామరావు మహారాజ్ గత 50-60 సంవత్సరాల నుంచి ప్రతి తాండూకు తిరిగి వాళ్ళ వినతి మేరకే మేము వాళ్ళ అడుగుజాడలో నడవడం జరిగింది. మాధవానంద స్వామి గారు రంగంపేట పీఠాధిపతి. వాళ్ళు మా తండ్రిని గుర్తించి
ఇంత మంచి తాండా ఇంత భక్తితో ఉంది కాబట్టి ప్రతి ఇంటికి ఒక హిందూ సాంప్రదాయంగా మనం గోమాతను పూజించే గోవులను ప్రతి ఇంటికి మాకు వాళ్ళు దానం చేయడం జరిగింది. మా అందరి తరఫున స్వామివారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఈ వార్షికోత్సవ సందర్భంగా మా తండ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, పాడి పంటలతో బాగుండాలని కోరుతూ నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. పంచాయతీ ప్రజలకందరికీ శుభాకాంక్షలు. ఇది ఐదో వార్షికోత్సవం సందర్భంగా మేమందరూ మార్నింగ్ 2 రోజుల ముందు నుంచి ఉపవాసం ఉండి మధ్యాహ్నం 4-5 గంటల వరకు అందరం ఉపవాసం ఉండి మంచి శ్రద్ధతో భక్తి చేస్తూ అంత పూజ కార్యక్రమం అయినాక ఉపవాసం వదులుతాము. మా తాండ మంచి భక్తితో ఉంటుంది. మన దసరాప్పుడు నవరాత్రులు పెడతాము. ఆడపడుచును ఉపవాసం ఉండి మంచి గంగాని తెచ్చి నవరాత్రుల ధాన్యాన్ని విధంగా పెంచి వాళ్ళ గంగకు నృత్యం చేస్తాము. చాలా శ్రద్ధతో ఉంటారు మా తాండా ప్రజలంతా. హైదరాబాద్ ఉన్న ప్రతి దానికి ఇక్కడనే ఇచ్చేసి ఉంటారు. అందరి సుఖ సంతోషం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 24 గంటల కరెంటు, 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు తక్షణమే అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, వనమ వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, తాటి వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అనేక అబద్ధపు హామీలిచ్చి అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, భవిష్యత్తులో సైతం హామీలను అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. 3. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేరెడ్మెట్లోని జీకే సరస్వతి ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరములుగా మైనార్టీలకు తాము అనేక విధాలుగా సేవలందించామని తెలిపారు. దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల మైనార్టీలు ఆందోళనలో ఉన్నాయని, కానీ తాము ఎప్పటికీ సెక్యులర్గా రాగానే కొనసాగుతామని తెలియజేశారు. కానీ తాము ఎప్పటికీ సెక్యులర్గానే కొనసాగుతామని తెలియజేశారు. 4. మంగళవారం తారా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు, బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ రోజున నిర్వహించే విధుల పట్ల, ఈవీఎం యంత్రాల పట్ల పూర్తి అవగాహన పొందాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్లకు సీక్రెసీ ఓటింగ్, పోలింగ్ నియమాలపై వివరించాలని పోలింగ్ నియమాలపై వివరించాలని, పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించే విధానంపై వారికి వివరించాలని, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరపాలని, మాక్ పోలింగ్ లో 50కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని, రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేయాలని, అనంతరం అసలైన పోలింగ్ కు సన్నద్ధం కావాలని సూచించారు. బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఏవేని పొరపాట్లుంటే సరిదిద్దుకొని ఎన్నికల నిర్వహణ 100% విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. శిక్షణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అధికారులను సైతం ఆదేశించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్, ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ సంగారెడ్డి వసంతకుమారి, జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు, తహసీల్దార్లు, అధికారులు తదితరులు ఉన్నారు. 5. మెదక్ హవేలీ ఘడాపూర్ మండల పరిధిలోని పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎల్లారెడ్డికి చెందిన శ్రీనివాస్ మెదక్ వైపు TS09 UD 6990 కారులో 5,83,000 రూపాయలను స్వాధీనం చేసుకున్న ఘనాపూర్ పోలీసులు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజలెవ్వరూ కూడా నగదు, బంగారం ప్రయాణించరాదని ఘనాపూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు. ఏంది ఆఫ్ అయిపోతుంది, నువ్వేనా కదుపుతున్నావాడా? అయిపోయిందిలే, తీసే చదివేసా. ప్రశ్నలు కూడా జై తెలంగాణ అంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.
సార్ మేడం వాళ్ళు ముందు పోయి కలెక్టరేట్ ముందు ఫోటో దిగుతాం అందరం కలిసి అందరు కలిసి కిందికి పండి అందరూ అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కి 100 రోజుల పాలనలో 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మరి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. భవిష్యత్తులో కూడా అమలు చేస్తారనేటువంటి పరిస్థితి కూడా దరిదాపులో కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో రేపు మొన్న డిసెంబర్లోనే మరి ప్రమాణ స్వీకారం చేసి రోజునే 4,000 రూపాయల పింఛన్ కానీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి తక్షణమే రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ పోయి ఇంకొక 1 లక్ష రూపాయలు తీసుకోండి రుణమాఫీ వచ్చినటువంటి రైతులు అని చెప్పేసి స్వయాన ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినటువంటి విషయం యావత్తు తెలంగాణ ప్రజలందరూ రైతాంగం అంతా కూడా చూసి కానీ నమ్మి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి కోట్లు వేస్తే ఈరోజు ఆశలు అడియాశలు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి తోడుగా ఈరోజు రైతాంగం అంతా కూడా యాసంగి పంటకు సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా వస్తూ ఉంది. మరి అది 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ చేస్తూ మరి ఈరోజు కలెక్టర్ గారికి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టర్లకు మరి బోనస్ అమలు చేయాలని చెప్పేసి దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు మరి 4,000 రూపాయల పింఛను అదేవిధంగా మిగతా ఈ బోనస్తో పాటు అన్ని విషయాలన్నిటి కూడా ఏదైతే వీళ్ళు మాట తప్పిరో ఇప్పటికే గ్రామాలల్లో మంచినీళ్ళు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరెంట్ ఉండే పరిస్థితి లేదు. మరి 100 రోజుల్లో అమలు చేసి వెళ్ళిపోయిందో కానీ తెలంగాణకు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇంత త్వరగా ఏర్పడతాయని చెప్పేసి ఎవరు ఊహించని విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలనలో ప్రజలందరికీ కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మేమంతా నిరసిస్తూ ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతో డిమాండ్ చేస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మరి మా మాజీ ఎమ్మెల్యేలు సర్పంచులు ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరం కలిసి మా ఎంపీ గారితో సహా అందరూ కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వానికి నివేదించమని చెప్పేసి కోరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేరెడ్మెట్లోని జీకే సరస్వతి ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరములుగా మైనార్టీలకు తాము అనేక విధాలుగా సేవలందించామని తెలిపారు. దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల మైనార్టీలు ఆందోళనలో ఉన్నాయని, కానీ తాము ఎప్పటికీ సెక్యులర్గా రాగానే కొనసాగుతామని తెలియజేశారు. الحمدلله رب العالمين الرحمن المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. आप सभी को मैं इस मौके पे सलाम पेश करता हूँ और रमजान जो एक होली मंथ है, आगे आने वाली ईद जो है 11-12 तारीख को, उसका भी मैं एडवांस में आपको मुबारकबाद देना चाहता हूँ। आप सभी लोग याद कर रहे होंगे पिछले 10 साल किस कदर केसीआर साहब ने यहाँ पे तेलंगाना रियासत में हुकूमत हर किसी को साथ लेके चलने की कोशिश और हर किसी को दिल से अपना भाई मान के, दिल से अपना
अपना मान के चलने की कोशिश की, आप सबको याद होगा। पिछले 10 साल में केसीआर साहब के सदारत में तेलंगाना ने बहुत सारे अच्छे मुकाम पूरे हिंदुस्तान में हासिल किया। बदनसीबी है कि जबकि हैदराबाद में आप सभी लोगों ने हमें मदद दिया, आप सबने हमको जिताया और हैदराबाद में बीआरएस ने क्लीन स्वीप कर लिया। अजलाओं में कई जगह बहुत कम फर्क से, बहुत कम मेजॉरिटी से हमारी हार हुई, इसलिए आज अपोजिशन में बैठना पड़ा। फिर भी మంగళవారం తారా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ రోజున నిర్వహించే విధుల పట్ల, ఈవీఎం యంత్రాల పట్ల పూర్తి అవగాహన పొందాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్లకు సీక్రెసీ ఓటింగ్, పోలింగ్ నియమాలపై వివరించాలని, పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించే విధానంపై వారికి వివరించాలని, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరపాలని, మాక్ పోలింగ్ లో 50కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని, రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేయాలని, అనంతరం అసలైన పోలింగ్ కు సన్నద్ధం కావాలని సూచించారు. బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఏవేని పొరపాట్లుంటే సరిదిద్దుకొని ఎన్నికల నిర్వహణ 100% విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. శిక్షణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అధికారులను సైతం ఆదేశించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్, ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ సంగారెడ్డి వసంత కుమారి, జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు, తహసీల్దార్లు, అధికారులు తదితరులు ఉన్నారు. వెహికల్స్ మన సెక్టర్ మిగతా ఎవరైనా టీచర్స్ వాళ్ళ పిఓసీ తీసుకొస్తారు కదా, వాళ్ళందరూ బయట పెట్టిస్తాము. బయట పెట్టించేసిన తర్వాత బస్సెస్ లోపలికి వచ్చేస్తాయి. కాంపౌండ్ వాళ్ళ లోపల నిలబెడతాము. వస్తుంది రావడం ఎంట్రీ అదేనా, ఈ రోడ్లో వస్తారు, ఈ రోడ్లో వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి డయాస్ ఉంటుంది. ఇక్కడ డయాస్ వచ్చేసి ఇక్కడ పోయినసారి అయితే మనకు వేపెట్టడం వల్ల మనకి టెంట్ కొద్దిగా చిన్నగా వచ్చింది, పొడుగుగా రాకుండా. మనం మొన్న 15 అనుకున్నాము. అలా చేస్తే టెంట్ పొడుగు వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇట్లా 4 పార్ట్ కంప్యూటర్స్ అన్ని డయాస్ పైన కమిషన్ అంటే ట్రాఫిక్ ఇష్యూస్ ఏమున్నాయా? చాలా మరి ఏం కాదు. ఇప్పుడు కమిషనింగ్ అయ్యి సెట్ చేయాలి. మేము ర్యాండమ్లీ చేసుకుంటాం కదా, సెట్ చేసుకుంటాం. ఈ టెస్టింగ్ సెట్ చాలా కంప్యూటర్ సినిమాలో
మెదక్ హవేలీ ఘనాపూర్ మండల పరిధిలోని పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎల్లారెడ్డికి చెందిన శ్రీనివాస్ మెదక్ వైపు TS09UD 6990 కారులో 5,83,000 రూపాయలను స్వాధీనం చేసుకున్న ఘనాపూర్ పోలీసులు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజలెవ్వరూ కూడా నగదు బంగారం ప్రయాణించరాదని ఘనాపూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు. పోలీసు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా వెహికల్ చెక్ చేస్తుండగా ఎల్లారెడ్డి సైడ్ నుంచి TS09UD 6990 వెహికల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నేను శ్రీనివాస్ అనే వ్యక్తి 5,83,000 రూపాయలని సీజ్ చేయడం జరిగింది. అతను ఒకవేళ ఏదన్నా ప్రూఫ్ చూపిస్తే కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి చూపించుకొని అతను డబ్బులు రిటర్న్ చేసుకోగలరు. సో నేను చాలామందికి అందరికి తెలియజేస్తుంది ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్నందున ఏ వ్యక్తి కూడా తన వ్యక్తిగతంగా 50,000 రూపాయల పైన ఎవరు కూడా నగదు తీసుకొని వెళ్ళకూడదు. ఒకవేళ అలాంటిది ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే సంబంధిత ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి అబెల్గంపూర్ పోలీస్ తరఫున నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.